ఐపీఎల్ 2025 నిన్న జరిగిన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ 80 రన్స్ డిఫరెన్స్తో ఘన విజయం సాధించింది. వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా 3 వికెట్స్ తీసి ఆల్రౌండర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో ఎస్ఆర్హెచ్ టీంని 120 రన్స్కి ఆల్అవుట్ చేశారు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో 2 వికెట్స్ తీసినా కానీ అజింక్య రహానే అండ్ అంక్రిష్ రఘువంశీ పార్ట్నర్షిప్తో కేకేఆర్ టీంని కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టారు. రఘువంశీ, రహానే అవుట్ అయిన తర్వాత 180 రన్స్ అయినా కొడతారనే టైంలో వెంకటేష్ అయ్యర్ అండ్ రింకు సింగ్ లాస్ట్ 5 ఓవర్స్లో 91 రన్స్ పార్ట్నర్షిప్తో 200 రన్స్ రీచ్ అవడంలో మెయిన్ ప్లేయర్స్గా ఉన్నారు. బ్యాటింగ్లో కేకేఆర్ టీం తరపున వెంకటేష్ అయ్యర్ 29 బాల్స్లో 60 రన్స్, అంక్రిష్ రఘువంశీ 32 బాల్స్లో 50 రన్స్ చేశాడు. వీళ్ళతో పాటు అజింక్య రహానే అండ్ రింకు సింగ్ 30+ రన్స్ చేశారు. ఎస్ఆర్హెచ్ తరపున మొహమ్మద్ షమి 1 వికెట్, ప్యాట్ కమిన్స్ 1 వికెట్, జీసన్ అన్సారీ 1 వికెట్, హర్షల్ పటేల్ 1 వికెట్, కమిందు మెండిస్ 1 వికెట్ తీశాడు. ఎస్ఆర్హెచ్ టీం 201 టార్గెట్ని చేజింగ్ చేయడానికి బరిలోకి దిగిన 2 ఓవర్స్లోనే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. డెబ్యూ మ్యాచ్లోనే కమిందు మెండిస్ 1 వికెట్ తీసి బ్యాటింగ్లో కూడా చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడిన అంకిత్ వర్మ కూడా ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసన్ కూడా ఈ మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. హెన్రిచ్ క్లాసన్ అవుట్ అయినప్పటికే 112 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయింది. ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి తన లాస్ట్ ఓవర్లో 2 వికెట్స్ తీయడంతో హ్యాట్రిక్ వికెట్స్ తీస్తాడనే టైంలో మొహమ్మద్ షమి డిఫెన్స్ ఆడాడు. లాస్ట్ వికెట్ ఆంద్రే రసూల్ తీసి టీంకి గ్రేటెస్ట్ వికెట్ అందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టార్గెట్ని చేజింగ్ చేసే ముందు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇలా అన్నాడు: మేము ఒకే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతాము అని అన్నాడు. కానీ ఈ పిచ్ అగ్రెసివ్ బ్యాటింగ్కి ఈ మ్యాచ్లో అంత వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఎర్లీగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వికెట్స్ కోల్పోవడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ మొత్తం ఫెయిల్ అయింది. దీంతోపాటు ఈ మ్యాచ్లో వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా ఫస్ట్ 4 ఓవర్స్లో అద్భుతమైన స్పెల్ వేశారు. ఇంకా వీళ్ళిద్దరు బౌలింగ్లో ఎర్లీగా వికెట్స్ తీయడంతో ఎస్ఆర్హెచ్ టీంని ప్రెజర్లో ఉంచారు. హెన్రిచ్ క్లాసన్ అండ్ కమిందు మెండిస్ రన్స్ చేయడానికి ట్రై చేసినా మిగతా బ్యాట్స్మెన్స్ మొత్తం ఫెయిల్ అయ్యారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్కి 80 రన్స్ భారీ డిఫరెన్స్తో మ్యాచ్ ఓడిపోయింది. ఇంకా పాయింట్స్ టేబుల్లో నెట్ రన్ రేట్ కూడా చాలా వరకు మైనస్లోకి వచ్చింది. నెక్స్ట్ హోమ్ గేమ్స్ నుంచి ఎస్ఆర్హెచ్ టీం త్వరగా బౌన్స్ బ్యాక్ కావాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కేకేఆర్ టీం బ్యాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్లో స్లోగా స్టార్ట్ ఇచ్చిన తర్వాత తిరిగి స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చి భారీ స్కోర్ని నమోదు చేసింది. మెయిన్గా రఘువంశీ అండ్ అజింక్య రహానే ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో కీలకంగా మారింది. తర్వాత రఘువంశీ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే వెంకటేష్ అయ్యర్ కేవలం 29 బాల్స్లోనే 60 రన్స్ చేశాడు. ఇంకా అయ్యర్తో పాటు రింకు సింగ్ కూడా లాస్ట్ 2 గేమ్స్లో అంత ఇంపాక్ట్ చూపకపోయినా ఇంపార్టెంట్ మ్యాచ్లో మాత్రం ఇన్ఫాక్టబుల్ నాకాడి టీం కావాల్సిన రన్స్ చేశాడు. ఎస్ఆర్హెచ్ తరపున మొహమ్మద్ షమి, జీసన్ అన్సారీ, కమిందు మెండిస్ అద్భుతమైన బౌలింగ్ వేసినా కానీ మిగతా బౌలర్స్ మాత్రం ముఖ్య డెత్ ఓవర్స్లో చాలా రన్స్ ఇవ్వడం వల్ల టీం ఇబ్బందిలో పడింది. కేకేఆర్ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్లో పవర్ ప్లేలోనే అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా స్టార్టింగ్లోనే 3 వికెట్స్ తీశారు. ఆంద్రే రసూల్ కూడా ఫస్ట్ ఓవర్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఓవర్స్లో వికెట్స్ తీశాడు. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి వాళ్ళ స్పిన్ మాయాజలంతో మిడిల్ ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ టీంను ఒత్తిడిలో ఉంచారు. కెప్టెన్ అజింక్య రహానే మాత్రం తన కెప్టెన్సీతో కేకేఆర్ టీంకు ఒక గ్రేట్ విక్టరీని అందించాడు. ఇంకా ముఖ్యంగా మిడిల్ ఓవర్ ఫేజ్లో అరోరాకి 1 ఓవర్ ఇచ్చి రహానే డెసిషన్కి హెన్రిచ్ క్లాసన్ వంటి భారీ వికెట్కి దారి తీసింది. ఈ వికెట్ తీయడంతో కేకేఆర్ విజయానికి ఇంకా దగ్గరికి చేరింది. కోల్కతా నైట్ రైడర్స్ తిరిగి మళ్ళీ వాళ్ళ విన్నింగ్ స్ట్రీక్ని కంబ్యాక్ చేసుకున్నారు. లాస్ట్ సీజన్లో ఫైనల్లో ఛాంపియన్స్ అయిన కేకేఆర్ మరోసారి ఐపీఎల్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించి వారి ఆధిపత్యాన్ని కంటిన్యూ చేశారు. ఎస్ఆర్హెచ్ టీం బ్యాక్ టు బ్యాక్ 3 ఓటములతో ఫెయిల్ అవుతూ వస్తుంది. ఎస్ఆర్హెచ్ టీంకు మెయిన్గా నెట్ రన్ రేట్ ఈ మ్యాచ్ ఓటమితో చాలా వరకు తగ్గిపోయింది. ఎనీవే ఎస్ఆర్హెచ్ టీం మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు ఆడలేకపోయింది. ఎస్ఆర్హెచ్ టీం ఏ డిపార్ట్మెంట్లో ఫెయిల్ అయిందో కామెంట్ చేయండి భయ్యా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే లైక్ చేసి కామెంట్ చేయండి భయ్యా. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.